పార్లమెంట్లో ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ గారు మోడీ కూటమి బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలని పార్లమెంట్ లోపల బయట అనేక విషయాల్లో నిలదీస్తుంటే సభ సజావుగా జరగనీయకుండా అడ్డుపడుతున్న వైద్యం దేశ ప్రజలకు తెలుసు. అయినా కూడా రాహుల్ గాంధీ గారికి మైక్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా పార్లమెంట్ లోపల బయట ఎల్ఓపిగా లీడర్ ఆఫ్ అపోజిషన్గా ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావడం చేస్తున్న వైనాన్ని చూసి గగ్గోలు పడి వేదన చెంది వారు దుర్మార్గమైన పనికి ఒడిగట్టడం జరుగుతూ ఉంది. రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తా ఉన్నారు, జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ అదాని వ్యవహారానికి లొంగి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కానీ అలాగే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కానీ కుదుర్చుకున్నాడు. దీని మూలంగా భారతదేశ రైతాంగానికి తీవ్రమైన నష్టం, విఘాతం అని చెబుతూ ఉంటే ఏఐ వల్ల కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతాయని ఆందోళన చెంది దేశ యువతని వారు మేల్కొల్పుతూ ఉంటే చూసి వరవలేక ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ తన ఉనికిని తన నాయకత్వాన్ని పటిష్టం చేసుకోవడం కోసం కాంగ్రెస్ కార్యాలయాల మీద దాడి చేయడానికి పిలిపించాడు. ఇప్పటికీ 25 సార్లు పైగా రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం మీద సాక్షాత్తు షర్మిలమ్మ గారు ఉన్నప్పుడే బాటిల్స్, కోడిగుడ్లు విసిరి నానాయాగి చేస్తే ఆవిడ ధర్నా చేస్తే కేసు కట్టామని చెప్పి పోలీసులు నేటి వరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఈరోజు గుంటూరులో మస్తాన్ వలీ గారి మీద వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ శాసనసభ్యుడు, మైనార్టీ నాయకుడు, గాంధేయవాది, ఆయన మీద హత్యాయత్నం చేసేదానికోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి విఫలం చెంది కోడిగుడ్లు రాళ్ళు వేసి పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టి ధ్వంసం చేసే పెద్ద కుట్రలో భాగంగా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. నిన్న కాక మన గుంటూరులో అంబటి రాంబాబు గారి ఇంటి మీద 7-8 గంటల పాటు పెద్ద ఎత్తున దొమ్మి జరిగినప్పుడు కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇది సెకండ్ అటెంప్ట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద గుంటూరులో దాడి చేయడం బీజేపీ కూటమిలో భాగమైనటువంటి పాలనలో భాగమైనటువంటి బీజేపీ చేస్తూ ఉంటే ఆ డీజీపీ గారు పోలీసులు గారు రోజు